శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. మిథున రాశి వారికి 2026 జనవరి 9 తర్వాత ఇది సాధారణ కాలం కాదు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే కాలం. మీరీ వీడియో చూడటం యాదృచ్ఛికం కాదు. ఈ మాటలు వినిపిస్తున్నాయంటే మీ జీవితంలో ఏదో గొప్ప మార్పు జరగబోతోంది. కోటీశ్వరులు అయ్యే ముందు ప్రతి మిథున రాశి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా కనిపించే 6 లక్షణాలున్నాయి. ఆ లక్షణాలు ఇప్పుడు మీలో ఉన్నాయా లేదా ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీకు మీరే అర్థం చేసుకుంటారు. జరగబోయేది ఇదే, మార్చలేని దైవ నిర్ణయం ఇదే. కాబట్టి దయచేసి ఒంటరిగా చూడండి. ఎక్కడైనా నిశ్శబ్దమైన చోట కూర్చుని మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకొని ఈ మాటలను వినండి. మిథున రాశి మిత్రులారా, ఈ వీడియో సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది ఊహ కాదు. ఇది ఆశ చూపించే మాటలు కూడా కాదు. ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారం ఆధారంగాను 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్తో ఒక మనిషి జీవితం మొత్తం ఎలా ఉండబోతోందో, అది ఎప్పుడు ఎలా మారబోతోందో స్పష్టంగా, నేరుగా మీకు చెప్పబోతున్నాం. ఇది వినోదం కాదు. ఇది హెచ్చరిక కూడా కాదు. ఇది దైవ నిర్ణయం. ఈ వీడియో చూస్తున్న సమయంలో మీరు ఎక్కడున్నా సరే మీ మనసును ఇక్కడే ఉంచండి. బయటి ఆలోచనలు పక్కన పెట్టండి. ఎందుకంటే మీరు వినబోయే విషయాలు మీ గతాన్ని అర్థం చేయిస్తాయి, మీ వర్తమానాన్ని బలపరుస్తాయి, మీ భవిష్యత్తును కొత్త దారిలో నడిపిస్తాయి. ఈ వీడియో చూసే ముందు ఓం సూర్యదేవాయ నమః అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, దయచేసి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివరిలోనే దాగి ఉన్నాయి. ఇప్పుడు మీ మనసును తెరవండి. మిథున రాశివారి విధి ఎలా మారబోతోందో మనం మొదలు పెడదాం. జనవరి 9 తర్వాత ఎందుకు మిథున రాశివారి జీవితంలో పెద్ద మలుపు వస్తుంది? మిథున రాశివారు జీవితంలో ఎన్నో దశలు దాటారు. చాలామంది మీ గురించి పైకి నవ్వుతూ లోపల చిన్నచూపు చూశారు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీ ప్రయత్నాలు చాలాసార్లు ఫలించలేదు. కారణం మీరు తప్పు చేశారని కాదు, మీ కాలం రాలేదు. 2026 జనవరి 9 తర్వాత మిథున రాశివారి జీవితంలో గ్రహాల స్థితి పూర్తిగా మారుతుంది. ముఖ్యంగా బుధుడు, గురుడు, సూర్యుడు కలిసి పనిచేసే కాలం ఇది. ఈ కలయిక సాధారణం కాదు. ఇది ఒక వ్యక్తి జీవితం మొత్తం మారే దశకు సంకేతం. జనవరి 9 వరకు మీరు చేసిన కష్టాలు ఒక లెక్కైతే, జనవరి 9 తర్వాత మీకు దక్కే ఫలితాలు ఇంకొక లెక్క. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు నమ్మిన మనుషులు దూరం కావడం మొదలవుతుంది. కొందరు అకారణంగా మీ నుంచి విడిపోయినట్టు అనిపిస్తుంది. ఇది నష్టం కాదు. ఇది శుభారంభానికి ముందు జరిగే శుద్ధి ప్రక్రియ. ఈ కాలంలో మిథున రాశివారు ఒక విషయం గుర్తించాలి. మీరు ఇప్పటివరకు జీవితం నడిపించారు. ఇకపై జీవితం మిమ్మల్ని నడిపిస్తుంది. మీకు తెలియకుండా అవకాశాలు మీ వెంటే వస్తాయి. మీరు ఊహించని దారులు తెరుచుకుంటాయి. జనవరి 9 తర్వాత మిథున రాశివారి ఆలోచనా విధానం మారుతుంది. మీరు చిన్న విషయాలకు బాధపడడం తగ్గిపోతుంది. గతంలో మీకు బాధ కలిగించిన విషయాలు ఇప్పుడు అర్థం లేని వాటిలా అనిపిస్తాయి. ఇది మానసిక పరిపక్వత కాదు, ఇది దైవ సంకేతం. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని గమనించబడుతుంది. మీ మాటలు, మీ నిర్ణయాలు, మీ మౌనం కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ కాలంలో మిథున రాశివారు కర్మఫలితాల చివరి దశలో ఉంటారు. మంచి చేసిన వారికి మంచి, నష్టపరిచిన వారికి నష్టం తప్పదు. అలాగే వెంకటేశ్వర స్వామి శక్తి మిథున రాశిపై ఎందుకు ప్రభావం చూపుతుంది? మిథున రాశి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామితో అనుబంధం పూర్వజన్మ నుంచే ఉంటుంది. మీరు గమనించారో లేదో తెలియదు కానీ మీ జీవితంలో కష్టాలు వచ్చిన ప్రతిసారి ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడింది. అది అదృష్టం కాదు, అది వెంకటేశాయ అనుగ్రహం. 2026 సంవత్సరంలో ఈ శక్తి మరింత బలపడుతుంది. ముఖ్యంగా జనవరి తర్వాత మీరు దేవుడిని తలుచుకోకపోయినా దేవుడే మిమ్మల్ని తలుచుకుంటాడు. ఇది వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు,
కానీ ఇది సత్యం. ఈ కాలంలో మిథున రాశి వారికి అకస్మాత్తుగా భక్తి పెరుగుతుంది. ఎప్పుడూ దేవాలయాలకు వెళ్ళనివారు కూడా మనసులో దేవుడిని తలుచుకుంటారు. దీపం వెలిగించాలనిపిస్తుంది, మంత్రం వినాలనిపిస్తుంది. ఇది మానసిక మార్పు కాదు, ఇది ఆత్మస్థాయి మార్పు. శ్రీ వెంకటేశాయ శక్తి పనిచేసే సమయంలో ఒక లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమవుతుంది. ఇంతవరకు మోసపోయిన మీరు ఇక మోసపోరు. ఎందుకంటే మీ అంతరాత్మ బలపడుతుంది. ఈ శక్తి ప్రభావంతో మీ జీవితంలో నిలిచిపోయిన పనులు కదలడం మొదలవుతుంది. ఆగిపోయిన డబ్బు వస్తుంది. ఆగిపోయిన మాటలు మాట్లాడబడతాయి. ఆగిపోయిన అవకాశాలు తిరిగి మీ వైపు వస్తాయి. వెంకటేశాయ శక్తి ఒక విషయం ఖచ్చితంగా చేస్తుంది. మీకు న్యాయం జరుగుతుంది. మీరు ఏమీ అడగకపోయినా మీకు రావాల్సింది మీ దగ్గరకే వస్తుంది. ఇది మిథున రాశి వారికి 2026లో జరిగే అత్యంత గొప్ప మార్పు. మిథున రాశి వారి గత జీవితం ఎందుకింత కష్టంగా గడిచింది? మిథున రాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన విషయం ఉంటుంది. మీరు మంచి చేస్తారు, కానీ దానికి ప్రతిఫలం ఆలస్యంగా వస్తుంది. మీరు నమ్మకంగా ఉంటారు, కానీ మీ నమ్మకాన్ని చాలామంది ఉపయోగించుకుంటారు. ఇది మీ బలహీనత కాదు, ఇది మీ కర్మ. గత కొన్ని సంవత్సరాలుగా మిథున రాశివారు అనవసరమైన బాధలు అనుభవించారు. కుటుంబంలో అవమానం, ఉద్యోగంలో నిరాశ, డబ్బు విషయంలో ఇబ్బందులు, సంబంధాల్లో మోసం. ఇవన్నీ ఒకే వ్యక్తి జీవితంలో ఎందుకు జరుగుతాయి అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు వచ్చింది. జ్యోతిష్యపరంగా చూస్తే మిథున రాశివారు గత జన్మలో చేసిన కొన్ని త్యాగాల వల్ల ఈ జన్మలో ఆలస్యమైన ఫలితాలను అనుభవిస్తున్నారు. మీరు ఎవరికి సహాయం చేశారో వాళ్లే మీకు వ్యతిరేకంగా మారారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది కర్మ రుణం ముగింపు దశ. ఈ కష్టాలు మిమ్మల్ని విరగదీయడానికి రాలేదు, మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి వచ్చాయి. మీరు ఎంత బాధపడ్డారో అంత బలంగా మారారు. మీరు ఎంత కోల్పోయారో అంత ఎక్కువ పొందడానికి సిద్ధమయ్యారు. 2026 ఈ కష్టాలకు ముగింపు. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలన్నీ ఒక అర్థం పొందుతాయి. అప్పటివరకు జరిగిన ప్రతి నష్టం ఒక పాఠంగా మారుతుంది. ప్రతి కన్నీరు ఒక శక్తిగా మారుతుంది. 2026 సంవత్సరంలో మిథున రాశివారి నిజమైన జీవన మార్పు ఎలా ప్రారంభమవుతుంది? 2026 మిథున రాశివారికి కొత్త జీవితం కాదు, ఇది నిజమైన జీవితం ప్రారంభమయ్యే సంవత్సరం. మీరు ఇప్పటివరకు బతికారు, ఇకపై మీరు జీవిస్తారు. ఈ రెండింటి మధ్య తేడా చాలా పెద్దది. మీరు చేసే పనిలో ఆసక్తి పెరుగుతుంది, మీ మాటలకు విలువ పెరుగుతుంది, మీ ఉనికిని గమనించేవాళ్లు పెరుగుతారు. ఈ సంవత్సరంలో మిథున రాశివారికి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. నేను చిన్నవాడిని కాదు, నా వల్ల ఏదో జరుగుతుంది అనే భావన మీలో పుడుతుంది. ఈ భావనే మీ జీవితాన్ని మార్చే మొదటి మెట్టు. మీ నిర్ణయాల్లో స్థిరతం వస్తుంది. ఇంతవరకు ఒకరోజు ఒకలాగా, ఇంకో రోజు ఇంకోలాగా ఆలోచించిన మీరు ఇప్పుడు ఒక దిశగా ముందుకు సాగుతారు. ఇది మానసిక మార్పు కాదు, ఇది గ్రహబలం. ఈ కాలంలో మీరు చేసే చిన్న నిర్ణయం కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. మీరు తీసుకునే ఒక్క రిస్క్ మీ జీవితాన్ని వేరే స్థాయికి తీసుకెళ్తుంది. కానీ ఆ రిస్క్ ఆవేశంతో కాదు, అంతరాత్మ చెప్పినప్పుడు మాత్రమే తీసుకుంటారు. కోటీశ్వరులు అయ్యే ముందు మిథున రాశి వారికి ఖచ్చితంగా కనిపించే 6 లక్షణాలు. మిథున రాశివారు కోటీశ్వరులు అయ్యే ముందు ఒకే రకమైన లక్షణాలు తప్పకుండా అనుభవిస్తారు. ఇవి ప్రతి ఒక్కరిలో ఒకే విధంగా కనిపిస్తాయి. మొదటి లక్షణం ఏమిటంటే ఒంటరితనం. మీ చుట్టూ జనాలున్నా మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది బాధ కాదు, ఇది లోపలి శక్తి పెరుగుతున్న సంకేతం. ఇక రెండవ లక్షణం ఏమిటంటే నిద్రలో విచిత్రమైన అనుభూతులు. దేవాలయం, దీపం వెలుగు, కొండలు, స్వామి దర్శనం ఇవన్నీ మీకు సంకేతాలుగా వస్తాయి. అలాగే మూడవ లక్షణం ఏమిటంటే డబ్బు విషయంలో అస్థిరత. డబ్బు వస్తుంది, కానీ నిలవదు. ఇది శిక్ష కాదు, పెద్ద సంపదకు ముందు జరిగే శుద్ధి. ఇక నాలుగవ లక్షణం ఏమిటంటే అనవసరమైన మనుషులు దూరం కావడం. మీకు ఉపయోగం లేని సంబంధాలు తేలిపోతాయి. ఇక ఐదవ లక్షణం ఏమిటంటే ధైర్యం పెరగడం. మీరిక భయపడరు, కోల్పోతామనే భయముండదు. చివరిగా ఆరవ లక్షణం ఏమిటంటే జీవితంలో ఏదో చెయ్యాలనే తపన. ఇది సాధారణ ఆశ కాదు, ఇది దైవ ప్రేరణ. ఈ 6 లక్షణాలు కనిపిస్తే మిథున రాశివారు గుర్తించాలి, నా కాలం మొదలయ్యింది అని. 2026లో మిథున రాశివారికి డబ్బు యోగం ఎలా మొదలవుతుంది? మిథున రాశివారు డబ్బు విషయంలో ఎప్పుడూ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. సంపాదన ఉంటుంది, కానీ నిలవదు.
ప్రయత్నముంటుంది, కానీ ఫలితం మాత్రం ఆలస్యమవుతుంది. ఇదంతా 2026 వరకు కొనసాగిన ఒక కర్మచక్రం మాత్రమే. 2026 సంవత్సరంలో ముఖ్యంగా జనవరి 9 తర్వాత మిథునరాశివారి ధనయోగం పూర్తిగా మారుతుంది. ఇది ఒక్కసారిగా వచ్చే లాటరీ లాంటి అదృష్టం కాదు. ఇది క్రమంగా పెరుగుతూ నిలకడగా ఉండే సంపద యోగం. మీరు చేసిన శ్రమకు నిజమైన విలువ ఈ సంవత్సరంలో మొదలవుతుంది. ఈ కాలంలో మిథునరాశివారికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఒకే జీతంపై లేదా ఒకే ఆదాయంపై ఆధారపడే పరిస్థితి క్రమంగా తగ్గిపోతుంది. మీరు ఊహించని ఒక మార్గం ద్వారా డబ్బు రావడం మొదలవుతుంది. అది చిన్న మొత్తంగా మొదలైనా భవిష్యత్తులో పెద్ద రూపం దాల్చుతుంది. డబ్బు విషయంలో మీ ఆలోచన విధానం కూడా మారుతుంది. ఇంతవరకు డబ్బు వచ్చిందే వచ్చినట్టు ఖర్చు చేసిన మీరు ఇప్పుడు దాన్ని ఎలా నిల్వ చెయ్యాలి, ఎలా పెంచాలి అనే ఆలోచన చేస్తారు. ఇది సహజంగా మీలో వచ్చే మార్పు. ఎవరో చెప్పడం వల్ల కాదు, లోపలి బుద్ధి మిమ్మల్ని నడిపిస్తుంది. 2026లో మిథునరాశివారికి అప్పు తీసుకునే పరిస్థితి తగ్గిపోతుంది. అప్పటికే ఉన్న అప్పులు కూడా క్రమంగా తగ్గడం మొదలవుతుంది. డబ్బు రావడం కంటే ముఖ్యంగా డబ్బు నిలవడం ఈ సంవత్సరంలో మొదలవుతుంది. ఇదే నిజమైన ధనయోగానికి సంకేతం. ఉద్యోగం చేస్తున్న మిథునరాశివారికి 2026లో జరిగే కీలక మార్పులు. ఉద్యోగం చేస్తున్న మిథునరాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే భావనలో ఉన్నారు. ఎంత పనిచేసినా గుర్తింపు లేదు, ఎంత కష్టపడినా పేరు రాదు. ఈ భావన 2026లో పూర్తిగా మారుతుంది. ఈ సంవత్సరం మిథునరాశివారి పనితనం గమనించబడుతుంది. ఇంతవరకు మీ పనిమీద శ్రద్ధ పెట్టని వారు కూడా ఇప్పుడు మీ మాట వినే పరిస్థితి వస్తుంది. మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు, కానీ క్రమంగా బలపడే మార్పు. 2026లో మిథునరాశివారికి ఉద్యోగ మార్పు ఆలోచనలు వస్తాయి. కొందరికి కొత్త ఆఫర్ వస్తుంది, మరికొందరికి అదే సంస్థలో మంచి స్థానం దక్కుతుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయమే అవుతుంది. ఈ కాలంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి: తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. అవకాశం వచ్చినప్పుడు వెంటనే అంగీకరించాలనే ఆవేశం అవసరం లేదు. ఒకసారి ఆలోచించి అంతరాత్మ చెప్పినదే చెయ్యాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మీకు వచ్చే ప్రతి అవకాశం పరీక్ష కూడా అవుతుంది. ఉద్యోగంలో ఉన్న మిథునరాశివారికి 2026లో ముఖ్యమైన విషయం గౌరవం. డబ్బు కంటే ముందు గౌరవం వస్తుంది. ఆ గౌరవమే తర్వాత డబ్బును తీసుకొస్తుంది. వ్యాపారం చేసే మిథునరాశివారికి 2026లో ఏర్పడే కొత్త దారులో. వ్యాపారం చేస్తున్న మిథునరాశివారు చాలా ఒత్తిడిని అనుభవించారు. పెట్టుబడి పెట్టినా లాభం రాకపోవడం, నమ్మిన వాళ్లే మోసం చేయడం, భాగస్వాముల వల్ల నష్టం, ఇవన్నీ మీకు కొత్త కాదు. 2026 సంవత్సరంలో ఈ పరిస్థితి మారుతుంది. ముఖ్యంగా జనవరి తర్వాత మీరు చేసే వ్యాపార నిర్ణయాలు ఫలించడం మొదలవుతుంది. ఇంతవరకు మీరు ఆలోచించినా కానీ మొదలుపెట్టలేని ఒక ఆలోచన ఇప్పుడు రూపం దాల్చుతుంది. 2026 సంవత్సరంలో మిథునరాశివారికి వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు మొదట చిన్నవిగా అనిపించినా భవిష్యత్తులో చాలా కీలకంగా మారతాయి. ఎవరో ఒకని మాట లేదా సలహా మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్న మిథునరాశివారు ఈ సంవత్సరం ఒక విషయం నేర్చుకుంటారు: అందరినీ నమ్మకూడదు, కానీ సరైన వ్యక్తిని మాత్రం వదలకూడదు. ఈ వివేకం మీకు సహజంగా వస్తుంది. 2026లో వ్యాపార లాభాలు ఒక్కసారిగా రావు, కానీ మీరు వేసే ప్రతి అడుగు బలంగా ఉంటుంది. ఏడాది చివరికి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎంత దూరం వచ్చాను అని మీకే ఆశ్చర్యం కలుగుతుంది. అప్పులు, బాధలు, మానసిక ఒత్తిడి నుండి మిథునరాశివారికి విముక్తి. మిథునరాశివారు బయటకు నవ్వినా లోపల ఎన్నో బాధలు దాచుకొని జీవించారు. ముఖ్యంగా అప్పుల భారం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు భయం, ఇవన్నీ మీ లోపల అలసిపోయేలా చేశాయి. 2026 సంవత్సరంలో ఈ ఒత్తిడి తగ్గడం మొదలవుతుంది. సమస్యలు ఒక్కసారిగా మాయమవ్వవు, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. ఇదే నిజమైన మార్పు. ఈ సంవత్సరంలో అప్పులు తీర్చే మార్గాలు కనిపిస్తాయి. మీరు ఊహించని చోట నుంచి సహాయం వస్తుంది. కొందరికి ఆస్తి సంబంధిత పరిష్కారాలు వస్తాయి, మరికొందరికి నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మానసికంగా మీరు బలపడతారు. ఇంతవరకు చిన్న విషయాలకు కూడా భయపడిన మీరు ఇప్పుడు సమస్యను ప్రశాంతంగా ఎదుర్కొంటారు. ఇది అనుభవంతో వచ్చే ధైర్యం కాదు, ఇది దైవబలం. 2026 చివరికి మిథునరాశివారు ఒక విషయం స్పష్టంగా అనుభవిస్తారు: సమస్యలు నన్ను ఓడించలేవు అనే విశ్వాసం.
కుటుంబ జీవితం మరియు సంబంధాల్లో 2026లో వచ్చే మార్పులు. మిథున రాశి వారి కుటుంబ జీవితం చాలాసార్లు అర్థం కాకుండా సాగింది. మీరు ఎంత బాధ్యతగా ఉన్నా మీకు సరైన గౌరవం దక్కలేదని అనిపించింది. మీ మాట వినని పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. 2026లో ఈ పరిస్థితి మారుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలు గౌరవించబడతాయి. ముఖ్యంగా పెద్దవాళ్ల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. సంబంధాల్లో ఉన్న గందరగోళం క్రమంగా తగ్గుతుంది. అనవసరమైన గొడవలు తగ్గిపోతాయి. మీ స్వభావాన్ని అర్థం చేసుకునేవారు మీకు దగ్గరవుతారు. అర్థం చేసుకోనివారు సహజంగా దూరమవుతారు. వివాహం జీవితంలో ఉన్న మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఒక పరీక్ష లాంటిదే. కానీ ఆ పరీక్ష దాటితే సంబంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి సరైన వ్యక్తి జీవితంలోకి వచ్చే సూచనలు ఉంటాయి. 2026 చివరికి మిథున రాశివారు కుటుంబాన్ని ఒక బలంగా భావిస్తారు. ఇంతవరకు భారంగా అనిపించిన బాధ్యతలు ఇప్పుడు ఆశ్రయంగా మారతాయి. ప్రేమ, వివాహం సంబంధాల్లో మిథున రాశివారికి 2026లో జరిగే లోతైన మార్పులు. మిథున రాశివారి ప్రేమ జీవితం ఎప్పుడూ సులభంగా సాగలేదు. మీరు ప్రేమిస్తారు, కానీ మీ ప్రేమను చాలాసార్లు అర్థం చేసుకునేవారు దొరకరు. మీరు నిజాయితీగా ఉంటారు, కానీ మీ నిజాయితీని బలహీనతగా భావించిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మీ తప్పు కాదు, ఇది మీ కర్మపాఠం. 2026లో ప్రేమ విషయంలో మిథున రాశి వారికి ఒక స్పష్టత వస్తుంది. ఎవరు నా జీవితంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే నిర్ణయం మీరు గట్టిగా తీసుకుంటారు. ఇంతవరకు ఎవరికోసమైనా మీరు రాజీపడిన పరిస్థితిలో ఉంటే ఇకపై అలాంటి రాజీలు ఉండవు. ప్రేమలో ఉన్న మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఒక పరీక్ష లాంటిది. నిజమైన ప్రేమైతే మరింత బలపడుతుంది. కేవలం అలవాటు లేదా అవసరంపై నడిచిన సంబంధాలు సహజంగానే ముగింపుకు వస్తాయి. ఇది బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేసే పరిణామమే. వివాహం ఆలస్యమైన మిథున రాశి వారికి 2026 ఒక కీలక సంవత్సరం. మీకు ఎందుకు ఇప్పటివరకు పెళ్లి కాలేదో ఈ సంవత్సరం అర్థమవుతుంది. దేవుడు మీకోసం సరైన వ్యక్తిని సిద్ధం చేస్తున్నాడు అనే భావన మీలో బలపడుతుంది. తొందరపడి తప్పు వ్యక్తిని ఎంచుకోకుండా సరైన సమయానికి సరైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. వివాహ జీవితంలో ఉన్నవారికి ఈ సంవత్సరం సంయమనం చాలా అవసరం. మాటల వల్ల వచ్చే చిన్న గొడవలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. కానీ మీరు ఓర్పుగా ఉంటే అదే సంబంధం మరింత లోతుగా మారుతుంది. 2026లో చివరికి ప్రేమలో మిథున రాశివారు ఒక స్థిరత్వాన్ని అనుభవిస్తారు. శత్రువులు, ద్రోహాలు, వెన్నుపోటు చేసిన వాళ్లపై 2026లో జరిగే కర్మ ఫలితాలు. మిథున రాశివారు జీవితంలో ఎక్కువగా బాధపడ్డ విషయం ద్రోహం. నమ్మిన వాళ్లే మోసం చేయడం, సహాయం చేసిన వాళ్లే వెన్నుపోటు పొడవడం, మంచితనాన్ని బలహీనతగా భావించడం, ఇవన్నీ మీరు అనుభవించారు. 2026లో ఈ చక్రం ముగుస్తుంది. మీరు ఎవరినీ శిక్షించాల్సిన అవసరం లేదు. మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కర్మచట్టం స్వయంగా పనిచేయడం మొదలుపెడుతుంది. మీపై చెడు కోరిన వాళ్లు, మీ ఎదుగుదలను అడ్డుకున్న వాళ్లు, మీ పేరు చెడగొట్టిన వాళ్లు ఒక్కొక్కరుగా తమ జీవితాల్లో సమస్యలను ఎదుర్కొంటారు. ఇది మీరు చేసిన ప్రార్థన వల్ల కాదు, ఇది వారు చేసిన కర్మల ఫలితం. ఈ సంవత్సరం ఒక విషయం మిథున రాశివారు గమనిస్తారు. ఇంతవరకు మీకు భయంగా అనిపించిన వ్యక్తులు ఇప్పుడు మీ ముందు చిన్నవాళ్లలా అనిపిస్తారు. వారి మాటలకు మీపై ప్రభావం ఉండదు. ఇదే నిజమైన విజయం. శత్రువుల విషయంలో మీరు చేయాల్సింది ఒక్కటే, మౌనం. మౌనమే మీకు ఆయుధం. మీరెదుగుతుంటే వారు సహజంగానే వెనక్కి పడిపోతారు. 2026 చివరికి మీరు శత్రువుల గురించి ఆలోచించడమే మానేస్తారు. ఆరోగ్యం, శరీరం, మనస్సు విషయంలో మిథున రాశివారికి 2026లో వచ్చే అవగాహన. మిథున రాశివారి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా శరీరంతో కాకుండా మనస్సుతో సంబంధం కలిగి ఉంటాయి. మీరు ఎక్కువగా ఆలోచిస్తారు, ప్రతి విషయాన్ని లోపల దాచుకుంటారు. అదే మీ ఆరోగ్యంపై ప్రభావం చూపింది. 2026లో ఈ విషయంలో ఒక మార్పు వస్తుంది. మీరు మీ ఆరోగ్యాన్ని సీరియస్గా తీసుకోవడం మొదలుపెడతారు. ఇది ఎవరో చెప్పడం వల్ల కాదు, మీ శరీరమే మీతో మాట్లాడటం మొదలుపెడుతుంది. చిన్న చిన్న అలసటలు, నిద్రలేమి, తలనొప్పి లాంటి సమస్యలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పెడతారు. ఈ జాగ్రత్తే పెద్ద సమస్యలను నివారిస్తుంది. ఈ సంవత్సరం మిథున రాశివారు ఒక విషయం నేర్చుకుంటారు. శరీరాన్ని కాపాడుకోవాలంటే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచాలి. అందుకే మీరు ఒంటరిగా ఉండాలనుకుంటారు, నిశ్శబ్దాన్ని ఇష్టపడతారు. ఇది ఒంటరితనం కాదు, ఇది స్వస్థత. 2026 చివరికి మిథున రాశివారు తమ శరీరాన్ని, మనస్సును అర్థం చేసుకునే స్థితికి వస్తారు. ఇదే నిజమైన ఆరోగ్యం. దైవ సంకేతాలు, కలలు, అప్రత్యక్షిత సంఘటనలు ఎందుకు ఎక్కువగా జరుగుతాయి?
2026 సంవత్సరంలో మిథున రాశివారు ఒక విచిత్రమైన అనుభూతిని పొందుతారు. కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరగవు అనే భావన మీలో బలపడుతుంది. మీరు ఆలోచించిన మాట అదే రోజు వినిపిస్తుంది. మీరు గుర్తుచేసిన వ్యక్తి అదే రోజు ఎదురవుతాడు. ఇవి సాధారణ సంఘటనలు కావు, ఇవి దైవ సంకేతాలు. ఈ కాలంలో మిథున రాశివారికి కలల ద్వారా సంకేతాలు వస్తాయి. కొందరికి దేవాలయాలు కనిపిస్తాయి, కొందరికి వెలుగు, దీపం, సూర్యుడు కనిపిస్తాడు. ఈ కలలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి మీ అంతరాత్మతో దేవుడు మాట్లాడుతున్న మార్గాలు. అప్రత్యక్షితంగా జరిగే చిన్న సంఘటనలు కూడా మీ జీవిత దిశను మార్చే సూచనలు ఇస్తాయి. ఒక మాట, ఒక పుస్తకం, ఒక వీడియో, ఒక పరిచయం, ఇవన్నీ యాదృచ్ఛికంగా అనిపించినా మీ జీవితంలోకి వచ్చిన కారణముంటుంది. 2026లో మిథున రాశివారు ఈ సంకేతాలను గుర్తించడం మొదలుపెడతారు. మీరు అంతరాత్మ మాట వినడం మొదలుపెడతారు. అదే మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. మిథున రాశివారి లోపలి శక్తి, మాటల ప్రభావం, ఆలోచనల ఆకర్షణ శక్తి. మిథున రాశివారికి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. అది మాటల శక్తి. మీరు చెప్పిన మాటలు సాధారణంగా ఉండవు, అవి ప్రభావం చూపిస్తాయి. కాని ఇంతవరకు మీరు ఈ శక్తిని పూర్తిగా ఉపయోగించలేదు. 2026లో ఈ శక్తి మేల్కొంటుంది. మీరు అనుకున్నది జరగడం మొదలుపెడుతుంది. మీరు భయపడినప్పుడు ఆ భయం నిజమయ్యేది. ఇప్పుడు మీరు ధైర్యంగా ఆలోచించినప్పుడు ఆ ధైర్యం ఫలితంగా మారుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. ఇంతవరకు గందరగోళంగా ఉన్న మనస్సు ఇప్పుడు ఒక దిశగా కదులుతుంది. మీకు ఏమి కావాలో మీకే స్పష్టంగా తెలుస్తుంది. ఇదే ఆకర్షణ శక్తి పనిచేయడం మొదలైన సంకేతం. ఈ కాలంలో మీరు ఎవరితో మాట్లాడినా వారు మీ మాటలను గమనిస్తారు. మీ మాటల్లో ఒక నమ్మకం కనిపిస్తుంది. అదే మీకు అవకాశాలను తీసుకువస్తుంది. 2026 చివరికి మిథున రాశివారు ఒక విషయం అర్థం చేసుకుంటారు. నా జీవితాన్ని నేను మార్చుకోగలను అనే నమ్మకం. ఆ నమ్మకమే మీకు నిజమైన శక్తి. 2026లో మిథున రాశివారు తప్పక దూరంగా ఉంచాల్సిన తప్పులు. 2026 మిథున రాశివారికి అవకాశాల సంవత్సరం. కానీ అదే సమయంలో కొన్ని తప్పులు చేస్తే అదే అవకాశాలు చేజారిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు చేసే కొన్ని చిన్న తప్పులు పెద్ద నష్టాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందులో మొదటి తప్పు ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలు. మీకు అవకాశం వచ్చినప్పుడు వెంటనే ఒప్పుకోవాలనే ఆవేశం వస్తుంది. కానీ ప్రతి అవకాశం మీకు సరిపోదు. ఈ సంవత్సరం మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాల ప్రభావం చూపుతాయి. అందుకే ఒకరోజు ఆగి ఆలోచించడం చాలా అవసరం. ఇక రెండవ తప్పు ఏమిటంటే ఎవరి మాటనైనా పూర్తిగా నమ్మడం. గతంలో మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని బాధపెట్టారు. 2026లో కూడా మీరు అందర్నీ నమ్మితే అదే తప్పు మళ్లీ జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కర్నీ అనుమానించడం కూడా సరైనది కాదు. మీ అంతరాత్మ చెప్పిందే నమ్మాలి. అలాగే మూడవ తప్పు ఏమిటంటే కోపంతో మాట్లాడడం. ఈ సంవత్సరం మీ మాటలకు బలం పెరుగుతుంది. అదే మాటలు కోపంతో వస్తే సంబంధాలను పాడుచేసే అవకాశముంది. మీరు ఒక మాట మాట్లాడే ముందు దాని ప్రభావాన్ని ఆలోచించాలి. ఇక నాలుగవ తప్పు ఏమిటంటే గతాన్ని పట్టుకొని కూర్చోవడం. మీకు జరిగిన అన్యాయాలను పదే పదే గుర్తు చేసుకుంటే మీరు ముందుకు వెళ్ళలేరు. 2026 మీ గతాన్ని వదిలేయమని చెబుతోంది. అది మర్చిపోవడం కాదు, అది ముందుకు సాగడం. ఇక ఐదవ తప్పు ఏమిటంటే మీ శక్తిని తక్కువగా అంచనా వేయడం. మీరు చిన్నవాడిని, నాకేం సాధ్యం కాదు అనే ఆలోచన ఈ సంవత్సరం మీకు అత్యంత ప్రమాదకరం. మీలో ఉన్న శక్తిని నమ్మకపోతే అవకాశాలు వచ్చినా మీరు ఉపయోగించుకోలేరు. 2026లో మిథున రాశివారు తప్పక చేయాల్సిన ఆధ్యాత్మిక సాధనలు. 2026లో మిథున రాశివారికి ఆధ్యాత్మికత ఒక అలవాటు కాదు, అది అవసరం. మీరు ఎంత బిజీగా ఉన్నా మీ మనస్సును స్థిరంగా ఉంచుకోవడానికి ఆధ్యాత్మిక సాధనలు చాలా అవసరం. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం సమయంలో నిశ్శబ్దంగా కూర్చోవడం చాలా మంచిది. 5 నిమిషాలైనా సరే మీ శ్వాసపై దృష్టి పెట్టాలి. ఇది మీ మనస్సును శుభ్రపరుస్తుంది. ప్రతి ఆదివారం సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం మీకు మానసిక బలమిస్తుంది. ఈ సాధన వల్ల మీలో నమ్మకం పెరుగుతుంది, పనుల్లో ఆటంకాలు తగ్గుతాయి. ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం లేదా పసుపు రంగు వస్తువును మీ దగ్గర ఉంచుకోవడం మీకు శుభప్రదం. ఇది గురుబలాన్ని పెంచుతుంది. నిద్రపోయే ముందు
రోజు మొత్తం జరిగిన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుని మీ మనస్సులో భారంగా అనిపించిన విషయాలను వదిలేయాలి. ఇది మీకు నిద్ర ప్రశాంతంగా రావడానికి సహాయపడుతుంది. ఈ సాధనలు పెద్దగా కనిపించవు, కానీ 2026లో ఇవే మీ జీవితాన్ని సమతుల్యంగా ఉంచుతాయి. ఈ జ్యోతిష్య సందేశం కొంతమంది జీవితాన్ని తప్పక మార్చుతుంది. ఈ సందేశం ప్రతి మిథునరాశివారికీ కాదు, ఇది ముఖ్యంగా కొన్ని రకాల వ్యక్తుల కోసం. జీవితంలో చాలా కోల్పోయినా ఇంకా ఆశ వదలని మిథునరాశివారు ఈ సందేశాన్ని గమనించాలి. మీరు ఎంత కష్టపడ్డారో అంత ఫలితం రాలేదని బాధపడినవారు ఈ సంవత్సరాన్ని సీరియస్గా తీసుకోవాలి. కుటుంబం కోసం, ఇతరుల కోసం జీవిస్తూ తన కోసం ఏమీ చేయలేకపోయిన మిథునరాశివారు ఈ మార్పును అనుభవిస్తారు. 2026 సంవత్సరంలో మొదటిసారి మీరు మీ గురించి ఆలోచించడం మొదలుపెడతారు. ఎవరి మాట విని జీవితాన్ని నడిపించారో ఇప్పుడు మీ మాట వినాలని అనుకునే మిథునరాశివారు ఈ కాలంలో తమ శక్తిని గుర్తిస్తారు. ఈ జ్యోతిష్య సందేశం మీకు అర్థమవుతున్నట్లయితే అది యాదృష్టికం కాదు, మీరు ఈ మార్పుకు సిద్ధంగా ఉన్నారని దానికర్థం. మేమిచ్చే 100% జ్యోతిష్య హామీ. ఈ విశ్లేషణ భయపెట్టడానికి కాదు, ఆశ చూపించడానికి కాదు, ఇది వాస్తవాన్ని చెప్పడానికి. మిథునరాశివారు 2026 సంవత్సరంలో ఎదుగుతారు అనే మాట ఒక అంచనా కాదు, ఇది గ్రహాల స్థితి, కర్మ ఫలితాల ఆధారంగా ఇచ్చిన నిర్ణయం. మీరు నిజాయితీగా ఉంటే మీరు చేసిన కష్టానికి ఫలితం తప్పక వస్తుంది. ఆలస్యం కావచ్చు, కానీ తిరస్కారం ఉండదు. ఈ సంవత్సరం మిమ్మల్ని ఎవరూ ఆపలేరు, మీరు మీమీదే సందేహం పెట్టుకుంటే తప్ప. మీలో నమ్మకముంటే మీ మార్గం మీకే కనిపిస్తుంది. ఈ మాటలు వింటూ మీ మనస్సులో ఏదో కదలిక వస్తుంటే అదే ఈ జ్యోతిష్య హామీ పనిచేస్తున్న సంకేతం. 2026లో మిథునరాశివారి జీవితంలో జరిగే తుది మార్పు మరియు అంతిమ స్థితి. 2026లో చివరికి మిథునరాశివారు ఒక దశకు చేరుకుంటారు. ఆ దశ పేరు స్థిరత్వం. ఇంతవరకు మీరు వెతికిన ప్రశాంతత, భద్రత, నమ్మకం ఈ సంవత్సరం చివరికి మీ జీవితంలో కనిపిస్తాయి. మీరు సంపన్నులయ్యారో లేదో కన్నా మీరు ధైర్యంగా ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానం అవును అని చెప్పగలుగుతారు. అదే నిజమైన విజయం. మీరిక భవిష్యత్తు గురించి భయపడరు. సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే నమ్మకం మీలో ఉంటుంది. ఇది డబ్బుతో వచ్చే ధైర్యం కాదు, ఇది అనుభవంతో, దైవ అనుగ్రహంతో వచ్చే తృప్తి. 2026 మీ జీవితంలో ఒక అధ్యాయం ముగింపు కాదు, ఇది కొత్త అధ్యాయం ప్రారంభం. ఈ అధ్యాయంలో మీరు బాధితుడు కాదు, మీరు నాయకుడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో గుర్తుపెట్టుకొని ఎక్కడికి వెళ్లాలో స్పష్టంగా తెలుసుకున్న స్థితే అదే 2026 మిథునరాశివారి అంతిమ స్థితి. ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మీ మనస్సులో ఏదైనా కదలిక వచ్చిందా? మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఇప్పుడొక అర్థం దొరికిందా? అయితే గుర్తుంచుకోండి, మీరు ఈ వీడియో చూసింది యాదృష్టికం కాదు. మీ జీవితంలో మార్పు మొదలవ్వబోతున్నదనే దైవ సంకేతమే ఇది. మిథునరాశివారు ఇప్పటివరకు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎన్ని అవమానాలు భరించినా, ఎన్నిసార్లు ఒంటరిగా అనిపించినా ఇకపై ఆ పరిస్థితి ఉండదు. 2026 సంవత్సరం మీకు శిక్ష కాదు, మీకు ప్రతిఫలమిచ్చే సంవత్సరం. మీరు చేసిన మంచి, మీరు భరించిన ఓర్పు, మీరు చూపించిన నమ్మకం అన్నింటికీ సమాధానం రాబోతోంది. ఇప్పుడు మీ పని ఒక్కటే, భయపడకుండా ముందుకు నడవడం, మీ మీద మీరే నమ్మకం పెట్టుకోవడం, దైవ నిర్ణయాన్ని అంగీకరించి ఆ దారిలో నిశ్చలంగా సాగడం. మీ జీవితంలో వెలుగు రావడం మొదలైంది. ఆ వెలుగును మీరు ఆపలేరు, ఎవ్వరూ ఆపలేరు. ఈ వీడియో మీ మనస్సును తాకితే, మీకు లోపల ఒక ధైర్యం కలిగితే, మీరు ఒంటరిగా లేరని అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మరొక మిథునరాశి వ్యక్తితో షేర్ చేయండి. చివరిగా ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. మీ జీవితాన్ని మీ మనస్సులో ఊహించుకోండి. భయం లేని జీవితం, అశాంతి లేని జీవితం, ప్రశాంతతో నిండిన జీవితం, అదే మీ భవిష్యత్తు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.